నువ్వు ఇవ్వాల్సిన 2 లక్షలు ఇచ్చి అప్పుడు తీసుకెళ్ళు నీ ఇంటికి ఆయితాలు. ఇంటి పేపర్లు ఇచ్చేస్తానన్నాడా అనియా? మా వాడికి ఏం కాకూడదు డాక్టర్, అర్జెంటుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదమ్మా, అలాగని మందు కూడా లేదు. ఏంట్రా ఇంకా అమ్మాయి రాలేదు? భయ్యా నిన్న ఏం చెప్పావు గుర్తుందా? ఈరోజు ఎలా అయినా అమ్మాయితో మాట్లాడతానన్నావు. మాట్లాడటం ఏంట్రా? ఇవాళ అమ్మాయికి ఎలాగైనా ప్రపోజ్ చేసేస్తాను. 47. ఏంట్రా? అదే నువ్వు అమ్మాయితో మాట్లాడతానని చెప్పడం ఇది 47సారి. ఇవాళ ఎలాగైనా తను ప్రపోజ్ చేస్తానో చూడు. అవునా? నువ్వు అదే మాట మీద ఉన్నావు భయ్యో. రే చింటూ రారా. ఆడేవాడు ఆడా రోజ్ ఫ్లవర్లు అమ్ముకున్నాడు. రోజ్ ఫ్లవర్ అమ్ముకున్నాడా? ఆడేందుకు ఇప్పుడు? నువ్వు ప్రపోజ్ చేస్తానన్నావు కదా భయ్యా, ఓ పువ్వు ఇచ్చి చెప్దాం. అన్న రోజ్ ఫ్లవర్ కావాలా? నాకు ఏ రోజ్ ఫ్లవర్ వద్దురా, వాడిని పంపించారా? నువ్వెందుకు భయ్యా అటేపు తిరిగో? అని ఆ రోజ్ ఫ్లవర్ తీసుకొని మీద పోనీ అన్న. నాకు ఏ రోజ్ ఫ్లవర్ వద్దురా, వెళ్ళిపోరా. ఫ్రెష్ గా ఎర్రగా భలే ఉన్నాయి, తీసుకున్నా. రే నాకు ఏ రోజ్ ఫ్లవర్ వద్దురా, వెళ్ళిపోరా బాబు. భయ్యా నువ్వెందుకు భయ్యా అలా తిరుగుతున్నావు? రే నువ్వు ఒకసారి ఆగా. అక్కడ ప్రపోజ్ చేసినప్పుడు రోజ్ ఫ్లవర్ ఇచ్చి చెప్తే అంత బాగుంటుంది తెలుసా? అయితే గ్రీన్ కలర్ ఫ్లవర్ అడుగు. గ్రీన్ కలర్ ఫ్లవర్ ఎక్కడ ఉంటుందా? గ్రీన్ కలర్ ఆకులు ఉంటాయి కానీ. అయితే బ్లూ అడుగు. భయ్యా అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు ఎవడన్నా రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు, అంతేగాని గ్రీన్ కలర్ బ్లూ కలర్ వంకాయ కలర్ ఫ్లవర్లు ఎవడెవడు? రే భయ్యా అలాగే అంటాడు కానీ నువ్వు రెడ్ లో బాగా మెరిసిపోయి ఫ్లవర్ అవుట్ ఎవరా? ఇది బాగున్నట్టుంది. రే నాకు ఏ ఫ్లవర్ వద్దు, ఇప్పుడు కానీ వాడు ఎక్కడి నుంచి వెళ్ళలేదో నాకు ఇవ్వాల్సిన 30,000 ఇప్పుడు ఇచ్చేయాలి. సీరియస్ గా అంటావో సిల్లీగా అంటావో తెలియదు కానీ దానికి 30,000 అడిగేస్తావా? రే నువ్వు వెళ్ళరా. వద్దంట పువ్వు. తమ్ముడు ఆగ్రా, డబ్బులు ఇచ్చే. ఇదేంటి మళ్ళీ? అరే పోనీవారం కదా, డబ్బులు ఇచ్చే. పొద్దున్న 50 బొక్క తీసుకోరా. థ్యాంక్స్ అన్న. సరే నోడ్రా బాబు. హ్యాపీ బర్త్డే ప్రియా. థ్యాంక్ యూ చందన. మరేంటే పార్టీ లేదా? పార్టీయా? ఇప్పటికిప్పుడు బెంగళూరు నుంచి వచ్చేస్తే అప్పుడు ఇస్తా పార్టీ. బెంగళూరు నుంచి రాలేననే కదా అంటున్నావు? అలా ఏం లేదు, సరదాగా అన్నాను. ఇంకేంటి మరి, మీ వాడు ప్రపోజ్ చేస్తాడా? అంత లేదమ్మా, ఇప్పటి వరకు అసలు డైరెక్ట్ గా మాట్లాడిందే లేదు. అదేంటే, పోనీ డైరెక్ట్ గా కాకపోయినా ఫోన్లో అయినా మాట్లాడతాడా? అలా చేసినా బాగున్నే. ఈ పాటికి ఇద్దరం ప్రపోజ్ చేసుకొని ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకునే వాళ్ళం. అవునా? కార్తిక్ నా నంబర్ ఎప్పుడు అడగలేదు, తన నంబర్ ఏంటో కూడా నాకు తెలీదు. అబ్బా సూపరే, చాలా బాగుంది. ఈ రోజుల్లో ఫోన్లో అందరూ ఎటు జట్టు చేసుకుంటే మీ దగ్గర ఇంకా ఫోన్ నెంబర్లు కూడా లేవు. అయితే ఈ రోజు నీ బర్త్డే అని కార్తిక్ కూడా తెలియదు అన్నమాట. తెలీదే. అసలు డైలీ మా మధ్య ఏం జరుగుతుందో చెప్తా విను. చెప్పు. రోజు దూరం నుంచి ఒకరినొకరు చూసుకోవడం, మెలికలు తిరిగిపోవడం, సైకిల్ చేసుకోవడం, అంతే. పోనీ నువ్వేనే వెళ్ళి మాట్లాడు. అది కూడా ఒకరోజు ట్రై చేశాను. హాయ్. మొహం చూడు ఎలా ఉందో. అంతకన్నా ఇంకేం చేస్తాడులే. ఈరోజు ఎలా అయినా నేనే వెళ్ళి మాట్లాడిస్తా. అరే వస్తాను. ఏంటే అలా వెళ్ళిపోయాడు? నువ్వంటే సిగ్గా భయమా? ఏమోనే, అదే తెలియట్లేదు. ఈరోజు మాత్రం అస్సలు వదలను. నా బర్త్డే కదా, సో నేనే తన దగ్గరకు వెళ్ళి ఈరోజు నా బర్త్డే కార్తిక్ అని చెప్తాను. ఎలా రియాక్ట్ అవుతాడో చూస్తాను. సరే నేను వెళ్తున్నా. ఓకే, ఆల్ ది బెస్ట్ మరి. బాయ్. ఓకే థ్యాంక్స్, బాయ్. ఏంట్రా ఇంకా అమ్మాయి రాలేదు? తినేస్తున్నాడు రా బాబు. ఈ పాటకి వచ్చేలే. కార్తిక్ వచ్చేసాడు.
ఈ హాఫ్ సారీలో ఎంత అందంగా ఉన్నావే. కార్తిక్ నన్ను ఇలా చూస్తే ఫ్లాట్ అయి కింద పడిపోతాడు. వెంటనే ప్రపోజ్ కూడా చేసేస్తాడు. ఇది ఫిక్స్. కూల్, ఇంకా ఇచ్చేకూడదు. భయ్యా అమ్మాయి వస్తుందా? ఏ చెప్పదు. నువ్వు వెళ్ళటకున్నావు లేదని చెక్ చేశా. చెక్ చేశాడంట. చెక్ ఎవరు? ప్రియా? భయ్యా ఇదేంటి నిజంగా పడిపోయాడు? భయ్యా భయ్యా ఏమైంది భయ్యా? కార్తిక్ 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 ఏమైంది? బ్లడ్డా? ఏది బ్లడ్? ఏది ఏమైంది తనకి? ఒక్క నిమిషం. భయ్యా బ్లడ్ బ్లడ్ అంటున్నాడు. సర్లే ఏదో మేనేజ్ చేద్దాం. ఏమైంది? అంటే మార్నింగ్ టిఫిన్ చేయలేదు, అందుకే ఇలా అయిపోయాడు. మీరు ఒక్క 10 నిమిషాలు అక్కడ వెయిట్ చేస్తారా ప్లీజ్? సరే సరే. భయ్యా భయ్యా అసలు ఏమైంది నీకు? భయ్యా లిగు భయ్యా అసలు ఏమైంది నీకు? భయ్యా లిగు భయ్యా మెల్లగా లిగు. భయ్యా ఓకేనా? అసలు ఏమైంది భయ్యా? అంటే మార్నింగ్ టిఫిన్ చేయలేదురా, అందుకే పడిపోయాను. ఏంటి నేను అమ్మాయికి చెప్పింది నువ్వు నాకు తిరిగి చెప్పేస్తానవా? లేదురా, నిజంగా తినలేదు, అందుకే పడిపోయాను. మరి బ్లడ్ బ్లడ్ అంటున్నా అదేంటి? అంటే అది స్ట్రెస్ లో ఉన్నప్పుడు నేను పలికే ఊతపదం రా. సరే భయ్యా అమ్మాయి వస్తుంది. కార్తిక్ ఏమైంది నీకు అలా పడిపోయావు? అంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు, అందుకే పడిపోయాను. అటు తిరిగి మాట్లాడతావేంటి? నా వైపు తిరుగు. నేను తిరగను. తిరగవా? ఎందుకు? అసలు ఇక హాఫ్ సారీ ఎలా నచ్చింది? నాకు అసలు నచ్చలేదు. ఇంకో కలర్ ఉంటే వేసుకోవాల్సింది కదా. అయితే నీకు హాఫ్ సారీ నచ్చలేదా? నచ్చలేదు, అందుకే తిరగను. అయినా నాకు వైట్ కలర్ అంటే చాలా ఇష్టం. సో రేపు ఇదే టైంకి తెన్నెట్టి పార్కి వైట్ కలర్ డ్రెస్ వేసుకునిరా. నీకు విషయం చెప్తాను. సరే సరే బాయ్ ప్రియా, నాకు టైం అవుతుంది, అర్జెంట్గా వెళ్ళాలి. కార్తిక్ ఏంటి ప్రియా? ఈ రోజు నా బర్త్డే. సరిపోయింది. సరే హ్యాపీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సరే ప్రియా, నాకు టైం అవుతుంది, నేను రేపు కలుస్తాను. మదరా ఈడొకడో కింద మీద చూడ్డా. ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి. ఏరలా చూస్తున్నావు? అసలు నీకు ఏమైంది భయ్యా? ఇన్ని రోజులు దూరం నుంచి చూసి ప్రేమించావు, ఇప్పుడు తనే నీ దగ్గరికి వచ్చి అంత బాగా మాట్లాడుతుంటే నాకు రెడ్ కలర్ వద్దు వైట్ కలర్ డ్రెస్ వేసుకొనిరా అప్పుడు మాట్లాడుతా అంటావేటి? బా, నేను రెడ్ కలర్ చూస్తే పడిపోతానని తెలిస్తే వీడు ఎలా రియాక్ట్ అవుతాడో. వద్దులే, వీడికి ఇప్పుడప్పుడే చెప్పకూడదు, మేనేజ్ చేద్దాం. రే అసలు నీకు బుర్రుందా? ప్రియా అంత అందంగా రెడీ అయినప్పుడే నాకు అర్థమైంది తన బర్త్డే అని. ఏ సర్ప్రైజ్ ప్లాన్ చేయకుండా, ఏ గిఫ్ట్ లేకుండా తను ఎలా హ్యాపీ చేసేది, అందుకే అలా చెప్పాను. నీకు చాలా బుర్ర ఉంది భయ్యా. మరి ఏమనుకుంటున్నావు?
మా అమ్మ ఫోన్ చేస్తుందేటి? నేను కాలేజ్కి వెళ్ళాలంటే తెలిసిపోయినట్టు ఉంది భయ్యా. హలో, ఏం మా ఫోన్ చేసావు? గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాం. హాస్పిటలా? కాలేజీలో కేసి త్వరగా హాస్పిటల్కి వచ్చేయి. సరే సరే, నేను వస్తున్నాను. ఏమైందిరా? మా తమ్ముడు మేడపై నుంచి పడిపోయాడు భయ్యా. పద హాస్పిటల్కి వెళ్దాం. నాకు చిన్న పని ఉంది, నువ్వు వెళ్ళు. సరే బాయ్. రే, ఇందులో 6,000 ఉన్నాయి. 1256 పాస్వర్డ్. వెళ్ళి డబ్బులు తీసుకో. వద్దు భయ్యా. తీసుకురంటుంటే. సరే ఓకే భయ్యా. బస్సులో వెళ్తే లేట్ అవుతుంది, బండి తీసుకెళ్ళు. సరే. ఇంకేమైనా అవసరం పడితే నన్ను అడుగు, అమ్మని మరీ ఇస్తాను. వెళ్ళు. థ్యాంక్స్ భయ్యా. బాబు, నువ్వేమనుకోకపోతే మాట అడుగుతాను, చెప్తావా? చెప్పండి బాబాయ్. నువ్వు నీ ఫ్రెండ్కి చేసిన సహాయం నేను గమనించాను. మరి వాళ్ళ తమ్ముడు హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి కదా, నువ్వెందుకు వెళ్ళలేదు? బాబాయ్ గారు, ఈ విషయం నాకు ఎవరికి చెప్పడం ఇష్టం లేదు. కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి రెడ్ కలర్ అన్న, హాస్పిటల్ అన్న చాలా భయం. ఒకవేళ హాస్పిటల్లోకి వెళ్తే చూడరాంది ఏమైనా చూస్తే సరిగ్గా ఊపిరాడగా కళ్ళు తిరిగి అక్కడికక్కడే పడిపోతాను. అందుకే హాస్పిటల్లోకి వెళ్ళలేదు బాబాయ్. అర్థమైంది. ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. డబ్బుంటే ఏదైనా చేయొచ్చు, కానీ ఒక మనిషికి నేనున్నాను అని చెప్పే ధైర్యం ఎన్ని కోట్లు ఇచ్చినా సరితోగదు. నీకు సహాయం చేసే గుణం ఉన్నా హాస్పిటల్కి వెళ్ళలేని సమస్య ఉంది. ఆ సమస్య త్వరలోనే తీరిపోతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. అన్నిటికీ ఆ పైవాడే చూసుకుంటాడు. నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ బాబాయ్ గారు. సో రేపు ఇదే టైంకి తెన్నెట్టి పార్క్కి వైట్ కలర్ డ్రెస్ వేసుకునిరా. నీకు విషయం చెప్తాను. మామూలుగా ఉండదు. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా? ఇంకెన్ని సంవత్సరాలు వాళ్ళకి ఫోన్ చేస్తుంటావు? నువ్వు ఇంకో 20 సంవత్సరాలు ఫోన్ చేసినా వాళ్ళు నీ ఫోన్ ఎత్తరు, నీకు కూడా తిరిగి చేయరు. ఏమండి, మా అన్నయ్యకి మన మీద ఇంకా కోపం పోలేదండి. కానీ తప్పకుండా ఫోన్ చేస్తాడనే నమ్మకం అయితే నాకుంది. నేను ఫోన్ చేస్తున్నాననే విషయం తెలిసి కూడా నా నెంబర్ బ్లాక్లో పెట్టలేదు, తెలుసా మీకు? ఎవరికైనా చెప్పొచ్చు కానీ నీకు మాత్రం చెప్పలేం. మాతా పిత బాయ్, నేను కాలేజ్కి వెళ్తున్నా. అరే ఆగరా, నువ్వు అసలు కాలేజ్గానే వెళ్తున్నావు? తెలిసిపోయిందా? అదేంటమ్మా అలా అడిగో? అంటే అమ్మాయి దగ్గరికి వెళ్తున్నట్టు రోజుకో డ్రెస్ వేసుకుని వెళ్తుంటే డౌట్ వచ్చి అడిగాను రా. ఓ పని చేయవే, ఒక కడ్డరు పని అవి వేసుకుని వెళ్తాడు ఆ అమ్మాయి దగ్గరికి. ఆడేదో శుభ్రంగా రెడీ అయ్యి వెళ్తుంటేని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తావా, ఆ ఆంటీ దగ్గరికి వెళ్తావా అంటావా? నన్ను అలాగంటది కానీ నువ్వు వెళ్ళరా. సరే నాన్న, బాయ్ అమ్మా. మీ బాబు తెలిసి అన్నాడో తెలియక అన్నాడో తెలియదు కానీ బాగానే మేనేజ్ చేశాడు భయ్యా. అవును కదా. అరే ఇంతకీ అడగడం మర్చిపోయాను, మీ తమ్ముడికి ఎలా ఉంది? తమ్ముడికా డాక్టర్ చని కొట్టేశాడు, ఇప్పుడు పర్లేదులే, బాగానే ఉంది. భయ్యా పుచ్చకాయ తిందామేటి, ఎర్రగా భలే ఉన్నాయి. ఎటున్నాయి? లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ తిరిగాడు భయ్యా. మొన్న తిన్నాను, బొక్కలా ఉంటాయి దగ్గర. అవునా, అయితే వద్దులే. అమ్మో బతికిపోయాను రోయ్.
భయ్యా ఈరోజు క్లైమేట్ నీ మీద కక్ష కట్టినట్టుంది భయ్యా. ఎంతకీ అమ్మాయి వస్తుందంటవా? వర్షం వచ్చినా వరద వచ్చినా ఈరోజు ఖచ్చితంగా అమ్మాయి వస్తుంది. నేను తనకి ప్రపోజ్ చేస్తా. నువ్వు ఇదే కాన్ఫిడెన్స్తో ఉండు, పద వెళ్దాం. భయ్యా ఈరోజు నీ లవ్ ఎలా అయినా సక్సెస్ అయిపోవాలని నేను గుడికి కూడా వెళ్ళొచ్చాను తెలుసా. ప్రసాదం కట్టి అడిగావు, ముందే తినేసాను. అరే నమ్మిలి, ఇవాళ నన్ను ఎవ్వడు ఆపలేడురా. ఎందుకంటే అమ్మాయి రాగానే ప్రపోజ్ చేస్తా. ఇప్పుడు నచ్చావు భయ్యా. అదిగో ప్రియా కూడా టైంకి నీకు నచ్చిన వైట్ డ్రెస్లో వస్తుంది. నువ్వు అస్సలు లేట్ చేయక వెంటనే ప్రపోజ్ చేసే, నేను వెళ్ళాడుంటా. సరే నువ్వు వెళ్ళు. హాయ్ ప్రియా. ఈరోజు భయ్యాలో ఎలా అయినా సెట్ అయిపోద్ది, అందులో డౌటే లేదు. ఇదే కరెక్ట్ టైము, ఎలా అయినా కాలేజ్కి వెళ్ళిపోలే. నమ్మలే జంప్ జంప్. చెప్పు. ఏంటి? అదే నేనేదో చెప్తా అన్నావు కదా. ఎలా చెప్పాలా అని. నువ్వు ఎలా చెప్పాలనుకుంటున్నావో అలానే చెప్పు. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు 1 minute. ఎవరి టైంలో? అమ్మ, తర్వాత మాట్లాడతాను. అంటే ప్రియా, ఫస్ట్ టైం నేను చూసినప్పుడు సారీ ప్రియా. ఎందుకు కాల్ చేస్తున్నారో ఏంటో, పర్లేదు మాట్లాడు. సరే ప్రియా, 1 minute. ఏంటమ్మా, కాలేజీలో ఉన్నా నాకు తెలుసు కదా, ఎందుకు అసలు కాల్ చేస్తున్నావు? మావయ్యకి యాక్సిడెంట్ అయిందంట్రా. ఏంటి, మావయ్యకి యాక్సిడెంట్ అయిందా? ఆటో గుద్దిందట్రా, అత్త ఇప్పుడే ఫోన్ చేసింది. మరి మీరు హాస్పిటల్కి వెళ్తున్నారా? నాన్న ఆఫీస్ నుంచి బయలుదేరారు, వచ్చాక మేమిద్దరం బయలుదేరుతాం. అలాగే నువ్వు కూడా కాలేజీలో పర్మిషన్ అడిగి తొందరగా హాస్పిటల్కి వచ్చాయి. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నన్ను హాస్పిటల్కి రమ్మంటున్నావేంటి? అరే, నువ్వు హాస్పిటల్కి వస్తే ఏమవుతుందో మాకు తెలుసురా. నాన్న నేను లోపలికి వెళ్తాం, నువ్వు వస్తే హాస్పిటల్ బయట అత్తతో మాట్లాడదు గాని. అయినా సరే, అక్కడ చూడలేంది ఏమైనా చూస్తే? అమ్మో, నేను రాను. అయినా కాలేజీలో కూడా పర్మిషన్ ఇవ్వడం లేదమ్మా. అరే, ఇంకెంతకాలం రా, నీలా భయం ఎప్పుడు పోతుంది? రేపు నాన్నకు కానీ నాకు కానీ ఏమైనా జరిగితే మమ్మల్ని ఎవరు చూస్తారు? అప్పుడు కూడా నువ్వు హాస్పిటల్కి రావా? సర్లే, ఉంటాను. కార్తీక్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? అంతా ఓకే. అదే ఇందాక మధ్యలో ఏదో చెప్పి ఆపేసావు, చెప్పు. అదే ప్రియా, ఫస్ట్ టైం నేను చూసినప్పుడు అదంతా కాదు, డైరెక్ట్గా చెప్పేస్తాను. ఐ లవ్. 1 minute. మా ఫోన్లో హలో, రావాలా? ఏంటి ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నారు? హాస్పిటల్. సరే వస్తున్నా. ప్రియా, ప్రియా అసలు ఏమైంది? నాన్నకి యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. మరి ఇప్పుడు ఎలా వెళ్తావు? సరే, నేను ఆటో మాట్లాడతాను, నువ్వు బయట ఇచ్చేయి. ఆటో దేనికి? నీ బైక్ ఉందిగా. అంటే ప్రియా, నాకు చిన్న పని ఉంది, బయటికి వెళ్ళాలి. ఆ పనులన్నీ తర్వాత చేసుకో, ఇప్పుడు అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ప్రియా, ప్రియా పెట్రోల్ అయిపోయినట్టుంది ప్రియా, బండి స్టార్ట్ అవడం లేదు. అక్కడ పాయింట్స్ కనిపిస్తుంటే పెట్రోల్ అయిపోయిందంటావేంటి? అవును కదా. ప్రియా, మార్నింగే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించాను. పద. అదిగో ఈ హాస్పిటలే.
నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు. ఇక్కడ ఉండడం ఏంటి? ప్రియా, రా ప్రియా, అబ్బా రా ప్రియా, కార్తిక్ ప్రియా, రా. ప్రియా అది కాదు ప్రియా, చెప్పింది నేను. ప్రియా, ప్రియా ఆగు ప్రియా, ప్రియా వదులు, ప్రియా అర్థం చేసుకో ప్రియా. సరే నువ్వు ఇక్కడే ఉండు. సరే. బీపీ ఫ్రీక్వెంట్గా చెక్ చేయండి. ఓకే సార్. అన్నా జస్ట్ మిస్. అన్నా ఇక్కడ ఎమర్జెన్సీ వార్డ్ ఎక్కడా? అరే ఈ హాస్పిటల్లో నేను ఒక్కనే ఉన్నానా? ఇంకెవరు లేరా? వెళ్ళి ఇంకో ఏమైనా అడుగు. తెలిసింది చెప్పు, లేకపోతే లేదు. ఎందుకు అరుస్తావు? అరే నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళలేదో నీ రెండో చేతికి కూడా రక్తం కోరుతుంది. వద్దులే. డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది? యాక్సిడెంట్లో తలకి బలమైన గాయం తగలడం వల్ల చాలా బ్లడ్ పోయింది. మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. అర్జెంటుగా 2 యూనిట్స్ ఆఫ్ ఏబీ నెగటివ్ బ్లడ్ కావాలి. మీరు ఆ డోనర్స్ని అరేంజ్ చేసుకుంటే మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. సరే. అమ్మో అప్పుడే సివరింగ్ స్టార్ట్ అయిందంటే ఎక్కడికి కదలకుండా ఇక్కడే కూర్చోలే. ఇప్పుడు ఎలా ఉంది? అర్జెంటుగా 2 ప్యాకెట్స్ బ్లడ్ కావాలి కార్తిక్. ఏంటి బ్లడ్డా? బ్లడ్డే. ఏ అంటే ఇప్పటికిప్పుడు బ్లడ్ అంటే ఎలా అరేంజ్ అవుతుందని? సర్లే మా ఫ్రెండ్స్కి కాల్ చేసి అరేంజ్ చేస్తాను. సరే. ఇంతకీ ఏ బ్లడ్ గ్రూపు? ఏబీ నెగిటివ్. అదేనా? చాలా రేర్ బ్లడ్ గ్రూప్ కదా అది. అవును. ఏం దరిద్రం రా. సరే నువ్వు నీ ఫ్రెండ్స్ని అడిగి చూడు, నేను మళ్ళీ వస్తా. సరే. ఇప్పటికిప్పుడు బ్లడ్ అంటే ఎవరిస్తారు? ఎన్నాళ్ళైందో నా కాలేజీని చూసి. రే నమ్మిలి, రేటు కుక్క స్మెల్ వస్తుంది. చెయ్యి. ఈడేంటి ఇప్పుడు కాల్ చేశాడు? ఓ లవ్ ప్రపోజ్ చేస్తాడు కదా, హ్యాపీనెస్ షేర్ చేసి కూడా కాల్ చేసి ఉంటాడు. చెప్పు భయ్యా, మొత్తాన్ని ప్రపోజ్ చేసావు అయితే. ఇంతకీ ఇప్పుడు ఎక్కడున్నారు? పార్క్లోనా బీచ్లోనా? హాస్పిటల్లో. హాస్పిటల్లోనా? ఏంటప్పుడు మ్యాటర్ స్టార్టా? నువ్వు చాలా స్పీడ్గా ఉన్నావు భయ్యా. అరే నీ అబ్బా, అది కాదు, నువ్వు ముందు బెహరా హాస్పిటల్కి రా. హాస్పిటల్గా ఎందుకు? అరే ప్రియా వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయిందిరా, అర్జెంట్గా బ్లడ్ కావాలి. అయితే నేనెందుకు? వచ్చి బ్లడ్ ఇవ్వు. ఏంటి నేను వచ్చి బ్లడ్ ఇవ్వాలా? భయ్యా నన్ను చూస్తే నాకే 10 మంది ఇచ్చేస్తాను అంటారు తెలుసా. నా ఒంట్లో దుమ్ములు తప్ప బ్లడ్ లేదు. అవన్నీ నాకు అనవసరం, వచ్చి అర్జెంట్గా బ్లడ్ ఇవ్వు. భయ్యా నీ దగ్గర ఎందుకు దాయడం? నువ్వు ఎలాగో లవ్ ప్రపోజ్ చేసేస్తావని ఇగో ఇప్పుడే కాలేజ్కి వచ్చాను. నేను లోపలికి వెళ్ళిపోతాను భయ్యా, నన్ను వదిలియే. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? రాను భయ్యా, ఇన్నిసార్లు చెప్పిన అర్థం చేసుకోవేటి. సరే నేను మీ ఇంటికి వెళ్ళి నాకు ఇవ్వాల్సిన 30,000 గురించి మీ అమ్మకి చెప్పేస్తాను. భయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నేనే వస్తాను. సరే త్వరగా రా. కార్తిక్ ఎవరైనా వస్తున్నారా? మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు కాల్ చేశాను, వస్తున్నాడు. ఈలోపు ఇంకెవరైనా ఉంటే చూద్దాం. సరే.
ఎందుకు దాస్తున్నాను? నాది అదే బ్లడ్ గ్రూప్ కదా, ఏదైతే అదే అయింది. హెల్ప్ చేద్దాం. ప్రియా, నేను బ్లడ్ ఇస్తాను. థ్యాంక్ యూ కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్. సిస్టర్, ఇతను బ్లడ్ ఇస్తారు, తీసుకోండి. ఓకే, నాతో రండి. సిస్టర్, ఇతను బ్లడ్ ఇస్తారు, తీసుకోండి. సరే సిస్టర్. అమ్మో, బ్లడ్ చూస్తే ఇదే హాస్పిటల్లో బెడ్ ఎక్కేస్తానేమో. ఇప్పుడు ఎలా? ఇక్కడ వచ్చి పడుకోండి. ఒక్క నిమిషం. సరే. భయపడకండి, నాకు హాస్పిటల్ స్మెల్ అంటే పడదు, అందుకే ఇలా. సరే, ఇక్కడ పడుకోండి. అదేంటి అటువైపు చూస్తున్నారు? ఇటువైపు తిరగండి. వద్దులేండి, ఇటువైపే బాగుంది. అరే, ఇటు తిరగండి. అంటే నేను బ్లడ్ ఇస్తున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే వాళ్ళ మెడ కొరికి అలవాటు ఉంది. అమ్మో, తిరగమంటారా? తిరగమంటారా? వద్దులేండి, అటువైపే తిరగండి. పిసుక్కోండి. భయ్యా, ఏంటి నువ్వేనా? ఏంటి గెటప్, జవానా? లేదురా, ఈ హాస్పిటల్ స్మెల్ పడడం లేదు, పైగా బ్లడ్ ఇచ్చాను. ఏంటి, నువ్వు బ్లడ్ ఇచ్చావా? తప్పలేదు, ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలంట, నాది అదే గ్రూపు, అందుకే బ్లడ్ ఇచ్చాను. ఇంకో యూనిట్ బ్లడ్ కావాలంట, నువ్వు ఇచ్చాయి. అయితే నాది అసలు సెట్ అవుతుంది భయ్యా, ఎందుకంటే నాది ఓ పాజిటివ్. మాకు కావాల్సింది కూడా అదే. ఆ బ్లడ్ ఎవరికైనా సెట్ అవుతుంది. నాతో రండి. నోడుతానంటే ఇదే నీకు దేవుడిచ్చిన వరమే కదరా. రా, వస్తాను కదా, ఎందుకు లాక్కి వెళ్ళిపోతున్నావు? అబ్బా, ఒక్కంతా మేనేజ్ చేయడం చాలా కష్టం రా బాబు. ఇదేంటి, మా అమ్మ నాన్న ఈ హాస్పిటల్కి వస్తున్నారు అంటే మామయ్యని కూడా ఈ హాస్పిటల్లో జాయిన్ చేశారా? ఓటి అమ్మ, ఈ టైంలో వీళ్ళకి అస్సలు కనిపించకూడదు.